హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే ఆల్ ఇన్ వన్ వర్కర్ పండు, మాది నెల్లిపూడి. నా బండి అయితే పెయింటింగ్ వేద్దాం అని ఇప్పేస్తున్నాను. సైడ్ క్యాప్స్ అవన్నీ ఇప్పేసి మొత్తం ఏ పాటుగా పట్టు తీసి బండి మేడపై కట్టిపోయి పెయింట్ వేద్దాం అనుకున్నాను. అందుకే ఇంటికాడ అలా బైక్ పెయింటింగ్ చేస్తారు, అందరికీ చూపిందామని చేశాను ఈ వీడియో. ఫస్ట్ అయితే స్టమ్ ఆయిల్ సీల్ వేసాను రెండాటికి. ఇదేమి ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఇదే నేను మామూలుగా ఇంటికాడ ఉండి అలా చూసి నేర్చుకున్నది. ఇది ఒకళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, మొత్తం అలాగా ఐడియా మీద ఎప్పడం జరిగింది. బండి మొత్తం కవర్స్ మొత్తం ఇప్పేసాను. బండి అయితే శుభ్రం కడిగేసి మేడపైకి ఎక్కించాను. మొత్తం మొక్కు అవన్నీ వేస్తాం. అవి డొక్కులు అయితే పోతాయి, బాగున్నాయి, మార్చలేదు. ప్రైమర్ అయితే వేసేస్తున్నాను. మొత్తం ఫస్ట్ అయితే చాసీకి వేస్తున్నాను ప్రైమర్. అయితే వుడ్ వర్క్ చేస్తాం కాబట్టి గన్ పాలిష్ చేస్తాం. దానివల్ల కంప్రెసర్ అలాగా మా ఇంటికాడ ఉంది. అది ఉందని ధైర్యంతో నేనైతే బండి ఎప్పడం జరిగింది. ఇప్పుడైతే చాసీ బ్లాక్ కూడా వేస్తున్నాను. మొత్తం ప్రైమర్ ఎక్కించాను. జోకర్కి అయితే రెడ్ వేస్తాను. బ్యాక్ సైడ్ మటగారికి అయితే డల్ బ్లాక్ కూడా వేస్తున్నాను నేను. ఇంజన్కి మెగా వీల్స్కి మొత్తం ఆ కలర్ అయితే సిల్వర్ అండ్ బ్లాక్ అయితే అయిపోయింది. అది ఈ వీడియో తీసేవాడు అయితే మా తమ్ముడు మధువే. అలాగే మా బామ్మద్ది లక్కీ కూడా ఉన్నాడు. సగం ముక్కలు అయితే ఆడు తీసాడు. మేమైతే వుడ్ వర్క్ చేసుకుంటాం ఖాళీ లేకుండా. అయినా మన సొంత బండి కదా అని చెప్పేసి బైక్ పెయింటింగ్ వేసుకోవడం జరిగింది. చూడండి మెగా వీల్స్, టైర్లు పోతాయి. అయితే నైట్ 10 అయింది, 6 గంటల నుంచి నైట్ 10 వరకు ఇలా గీయించాను, ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా. కారణాలు అయితే ముందు గ్లామర్ బండి పెయింటింగ్ వేయించాను, దానివల్ల 12,000 తీసుకున్నాడు. మనం అయితే 10,000కే వేస్తాం. మెకానికల్ అయితే బండి మొత్తం ఇప్పించాలి మనకి, లేకపోతే ఇప్పివ్వకుండా అయితే 15,000 బైక్ పెయింట్ వేసినందుకు. టోటల్ సర్వీస్ అయితే అలా లాస్ట్ 20,000. ఎలా ఉందో బైక్ నాకు కామెంట్ సెక్షన్లో తయారు చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.